మనందరినీ ఇష్టపడేటువంటి భాను, మనందరినీ ఎంతగానో అభిమానించేటువంటి భాను, మరీ ముఖ్యంగా అదిగో కార్తీక్ ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేటువంటి భాను తను తల్లి కాబోతున్న సమయంలోనే మనకి దూరంగా ఉంది అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అసలు భాను ఇదంతా చేస్తుందా లేదా తన వెనకాల ఎవరైనా ఉండి ఇదంతా చేయిస్తున్నారా అని ముందు మనం అది తెలుసుకోవాలి. అలా తెలియాలంటే ముందు వదిన మనకు కనిపించాలి కదా మమ్మీ. అందుకే అన్నయ్య కంప్లైంట్ ఇస్తానంటున్నాడు. భానుని మనం చూసాం కానీ మనల్ని భాను చూడలేదు. అందుకే ఆ పరిసరాల్లోనే మనమే వెతకాలి. తన గురించి మనం ఎంక్వైరీ చేయిస్తున్నామని మళ్ళీ భానుకి తెలిస్తే మనకి దూరంగా ఉంటున్నటువంటి మనిషి, మన కంట్లో పడకూడదు అని నిర్ణయించుకున్నటువంటి మనిషి పూర్తిగా బయటికి రావడం మానేయచ్చు, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది. అసలు భాను మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఇవ్వాల్సింది కంప్లైంట్ కాదు, చాలా తెలివిగా భానుని మనమే వెతికి పట్టుకోవాలి. అప్పుడు భానుని కూర్చోబెట్టి ఇవన్నీ మాట్లాడాలి. అందుకే వద్దు అంటున్నాను. తన గురించి మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అంటే నా కోడలి మనసు బాధపడచ్చు. అది నాకిష్టం లేదు. అయిన వాళ్ళకి దూరంగా అజ్ఞాతంలో తను ఎందుకు బ్రతుకుతుందో అది మనమే తెలుసుకోవాలి. అది మనం తన మాటల్లోనే విందాం. అంతవరకు ఈ విషయం ఎవరూ మాట్లాడకండి. భాను దొరికిందన్న ఆనందంలో ఉండగానే ఇదిగో చాందినికి కడుపు నొప్పి పెరిగింది, ఏమవుతుందోనని చెప్పి భయంతో నేను హాస్పిటల్కి పరిగెత్తుకుని తీసుకెళ్లాను. కానీ అక్కడ చాందిని విషయంలో ఏ ప్రాబ్లం లేదని, కడుపులోని బేబీ చాలా హెల్తీగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. అంటే నా కోడలు ఎదురుపడినటువంటి శుభ సందర్భం, నా కూతురు కడుపులో ఉన్నటువంటి నా కొడుకు హెల్తీగా ఉన్నాడని చెప్పి ఓ మంచి మాట నాకు వినిపించింది. ఇదంతా ఆనందపడాల్సినటువంటి విషయం. ఇలాంటప్పుడు మనమెవరం బాధపడకూడదు. బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? నన్ను ఆ అమ్మ కంటే ఎక్కువగా చూసుకుని నా కూతురు కంటి కనపడి ఈ ఊర్లోనే ఉండి ఇంటికి రాలేదంటే బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? నా బంగారు తల్లి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు తల్లి. భాను దూరంగా ఉండటానికి కారణం మీరు తెలుసుకోండి. అసలు భాను ఎక్కడుందో నాకు తెలిసింది కాబట్టి మీకన్నా ముందు భానుని నేను కనిపెడతాను. నా నిజస్వరూపం బయటికి రాకుండా ఉండటానికి ఏం చేయాలో అదే చేస్తాను. అమ్మ రాధా, ఇదిగో ఈ డబ్బు నుంచు. ఎందుకు బాబాయ్? అదేమిటమ్మా, నీ వల్ల ఈ ఆదాయం మాకు వస్తుంది, కానీ నువ్వు మాత్రం డబ్బులు తీసుకోవడం లేదు. నీకు ఖర్చులు ఉంటాయి కదా, ఇదిగో ఇది ఉంచు. నాకు జీతం ఇవ్వద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా బాబాయ్, ఆయన వినిపించుకోరా? కష్టాల్లో ఉన్న మాకు ఆదాయం వచ్చే మార్గం చూపించావు. నీ ఆలోచనతోనే ఈరోజు ఈ పని చేసుకుంటున్నాం. 4 రాళ్ళు కళ్ళ చూస్తున్నాము, కడుపు నిండా తింటున్నాము, ఇంకో 100 మందికి కడుపు నిండా తిండి పెడుతున్నాం. ఇదంతా నీ పుణ్యమే కదమ్మా, కాదనకుండా తీసుకో, ముందుకు తీసుకో. ఇదిగోండి బాబాయ్. ఏంటమ్మా ఇది? రెంట్ వద్దని ప్రతి నెలా చెప్తున్నాను కదా, అయినా ఎందుకు ఇస్తున్నావమ్మా? బాగుంది పిన్ని, మీ ఇంట్లో ఉంటున్నాను. ముందు నేను ఇంటికి వచ్చాను, తర్వాత మీరు నాకు పిన్ని బాబాయ్ గారు అయ్యారు. అందరితో కలిసి ఉన్నా సరే నేనున్నందుకు డబ్బులు ఇవ్వాలి కదా. కాదనకుండా తీసుకోండి బాబాయ్. రాధా, అమ్మా రాధా, వెళ్దామా? నీదే ఆలస్యం అన్నా. అదిగో అక్కడ క్యారేజీలు రెడీగా ఉన్నాయి, నువ్వు తీసుకెళ్లి ఆటోలో పెట్టు, నేను వచ్చేస్తాను.
అలాగేనమ్మా. బాబాయ్ వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. పిన్ని నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా, త్వరగా వచ్చే. ఉమ్, అలాగే పిన్ని. తులసి మీరు కానివ్వండి, ఆ గాంధీనగర్ వాళ్ళ ఆర్డర్ ఇవ్వాలి. అవుతూనే ఉంది, చూస్తూనే ఉన్నారు కదా. మీరు అలా నిలబడకపోతే కాస్త సాయం చేయొచ్చు కదా. అబ్బా సరే కానీ కూర్చోండి. అమ్మా ఆ కూర కట్ట ఆయన చేతికివ్వు. అమ్మా, ఏదో మాట్లాడాలి అని అందరినీ పిలిచావు, కానీ ఏమీ మాట్లాడడం లేదేంటి? ఒక మాట ఇచ్చి తప్పటం ఎంత తప్పో నాకిప్పుడు అర్థమైంది. మనిషికైనా మహాదేవుడికైనా మనం ఒక మాట చెప్పామంటే అది నిలబెట్టుకుని తీరాలి. అలా జరగని రోజు ఎవరికైనా ఆగ్రహం రావచ్చు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు పూజారి గారితో కూడా నేనదే మాట్లాడాను. ఆయన నిర్ణయం కూడా అదే అని చెప్పారు. అందరినీ కంటికి రెప్పలా కాపాడే తల్లికి మనం ఒక మాట ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకోవాలి. లేదు అన్నప్పుడు జగన్మాతకైనా సరే కోపం వచ్చే అవకాశం ఉందని పూజారి గారు కూడా చెప్పారు. నన్ను కరుణించు తల్లి అని మనసారా వేడుకుంటే కవచంలా కాపాడే అమ్మవారి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసానం కూడా అనుభవించవలసి ఉంటుందని నా మనసు కనిపిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడేమైందమ్మా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? పొద్దున్నే గుడికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చాం కదా, ఇంకా సమస్య ఏముంది? అసలు సమస్య ఈ రోజే నాకు గుర్తొచ్చింది. పోయిన సంవత్సరం మురారికి రాధకు పెళ్లి జరిపించి ఆ తర్వాత అమ్మవారికి జాతర జరిపిస్తానని ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. కాని అనుకున్న పెళ్లి జరగలేదు. తల్లికి మొక్కుకున్న జాతర జరిపించలేకపోయాను. అందుకే ఇప్పుడు ఆ విషయంలోనే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటమ్మా, ఆ విషయంలో ఇప్పుడు నిర్ణయానికి రావడం ఏంటి? ఏ నిర్ణయానికి వచ్చావు? అదే కెట్టయ్యా, ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడే తల్లి, ఈ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకునే ఆ అమ్మ ఈ ఊరిని కూడా కన్న తల్లిలాగే పాలిస్తుంది. ఈ ఊరు వాళ్ళు ఆ అమ్మకి ఎంత విలువిస్తున్నారో ఈ కుటుంబానికి కూడా అంతే విలువిస్తున్నారు. ఆ తల్లి వల్ల కాని ఈ కుటుంబం వల్ల కాని ఎవ్వరికీ ఏ సమస్య రాకుండా ఉండాలి అంటే ఆ తల్లికి నేను మొక్కుకున్న మొక్కు నెరవేర్చాలి. అదేంటత్తయ్య, వాళ్ళ పెళ్లి చేసే కదా మీరు జాతర జరిపిస్తా అన్నారు? మరి ఇప్పుడు పెళ్లి జరగకుండా మరి జాతర ఎలా జరిపిస్తారు? అవునమ్మా, అదేది ఇప్పుడు జరిగేలా లేదు. దీని గురించి నువ్వు ఇంకేమీ ఆలోచించకు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయటం ఈ కుటుంబానికి అలవాటు లేదని ఈ ఇంట్లో పుట్టి పెరిగిందానివి నీకు తెలీదా?